ఒక 5, 6 డజన్లు వేసేసి చెప్పటం చూసేసాం. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే బాలయ్యబాబు గారు మనం ఏం చెప్పినా వింటున్నారు. అలానే ఆయన ఫ్యాన్స్ కూడా మనం ఏం రిలీజ్ చేసినా అప్రిషియేట్ చేస్తున్నారు. వై కాంట్ వి ట్రై అని డైలాగులు లేకుండా మిగతా ఉన్న పక్కన సపోర్టింగ్ వాళ్ళ ద్వారా ఎలివేషన్ ఇచ్చుకుంటూ 2 డైలాగులు ఉంటాయి. ఒకటి నానాజీ, 2 మైకిల్ జాక్సన్. సో దాని రెస్పాన్స్ చూసిన తర్వాత మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేబీ మేము అలా క్లాసిక్ టచ్ ఇస్తూ వెళ్తూ దబిడి వచ్చేసరికి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది చాలామందికి. మేము ఫస్టే డాకు మహారాజ్ టైటిల్ వేసిన రోజు ఇది వేసేసి ఉంటే సెట్ అయిపోయేవాళ్ళు. మేబీ దానికి కూడా ఒక క్లాస్ అప్రోచ్ వెళ్తూ టక్మని ఒక ఓరమా స్టెప్స్ వచ్చేసరికి టైం పట్టింది. మేబీ అదే ఉంటుంది. నాగవంశీ గారు, అయితే థియేటర్స్ విషయంలో అంటే దిల్ రాజు గారివి 2 సినిమాలు, మధ్యలో మీది ఒక సినిమా. సో థియేటర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా? బాలయ్య గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా, అసంతృప్తితో ఉన్నట్లుగా అంటున్నారు కొంతమంది. నిజమేనండి? సఫిషియెంట్గా ఉన్నాయని థియేటర్స్? చాలా సఫిషియెంట్గా ఉన్నాయండి. దిల్ రాజు గారి 2 సినిమాలు, నాది ఒక సినిమా కాదు. 3 సినిమాలు సితారాయి, 3 సినిమాలు ఎస్విసిఏ. మా ఇద్దరు రిలేషన్ అలాంటి. సో అస్సలు అలాంటి ఇష్యూయే నైజాంలో మాత్రం లేదండి. ఏ థియేటర్స్ గోలా లేదు. నేను అడిగిన థియేటర్, ఇంకా నేను యాక్చువల్లీ కొన్ని థియేటర్లు నాకు ఇది గేమ్ చేంజర్ వేసుకుంటాడని సిరీస్ అని అనుకుంటే కూడా అలాంటి థియేటర్ కూడా డాకు కేసారు ఆయన. సో అలాంటి ఇష్యూయే లేదండి ఎక్కడ. నాగవంశీ గారు సార్ ఇక్కడ సార్ మీరు ఒక ట్వీట్ వేశారు, సమరసింహారెడ్డి టైప్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉందని. అది ట్రైలర్ లాస్ట్లో షాటా, తలలేని విగ్రహం నుంచి వచ్చే షాటా? ట్రైలర్ లాస్ట్ షాట్ గాల్లో అది ఆమె హెడ్ ముందు బ్లడ్ ఫేస్తో కూర్చున్నది బాలకృష్ణ గారు. నేను చెప్పిన సమరసింహారెడ్డి సీక్వెన్స్ అదేనా అని అడుగుతున్నా. అవునవును అదేనండి. అదే డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్. డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్కి లీడ్ అండి అది. లీడ్, ఓకే. అండ్ ఇంకొకటి, యుఎస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో బాగా హైప్ తెచ్చే ఒక థింగ్. బట్ రిలీజ్ అనేది సరిగ్గా లేదని ఫ్యాన్స్ అనుకుంటా ఉన్న ట్విట్టర్లో. మీది దాకా వచ్చిందా ఇన్ జనరల్? వచ్చింది. ట్వీట్లు నేను చూస్తున్నాను, నాకు పంపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ ఆఫ్ షోస్ కౌంట్స్ మీద వెళ్తున్నారు. అలా ఉండదు కదా. ఇప్పుడు యూఎస్లో ఈ 1 PM 5 PM షోస్ ఇంకా ఓపెన్ చేయాలి. మనం సాటర్డే ఈవినింగ్ ప్రీమియర్స్ ఓన్లీ 6 నుంచి ఓపెన్ చేశారు. ఇంకా XD స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. అదే డిలే అవుతుందని ఫ్యాన్స్ అది చేస్తా సార్. ఇంకా మేము కంటెంట్ ఇవ్వాలి. కొన్ని ఏంటంటే కంటెంట్ మూలన డిలే చేసి ఆపుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కంటెంట్ డిలే అవుతుందని చెప్పి ప్రీమియర్స్కి కొన్ని ఇష్యూస్, థియేటర్స్లో ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి అక్కడ ప్రాబ్లం అవుతుందని ఓపెన్ చేయట్లేదు కొన్ని చోట్ల బుకింగ్స్ కంటెంట్ లోడ్ చేస్తే కానీ. సో మేము రేపు ఈవినింగ్ కంటెంట్ లోడ్ చేస్తాం, అన్నీ ఓపెన్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ కొంచెం ఈ న్యూ ఇయర్ బ్రేక్, క్రిస్మస్ బ్రేక్ తర్వాత ఇంకా స్టాఫ్ అంతా వాళ్ళకు కూడా ఫుల్ఫిల్ చేయడం. రోజు నేను వాళ్ళతో మెయిల్స్తో మాట్లాడుతున్నాం, అందరం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని అక్కడ మన చైన్స్లో ఇంకా అంత ఎంప్లాయీస్ ఫుల్ఫిల్డ్గా వచ్చి ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వలేదు. అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ కొంచెం స్నో ఈ హడావిడిగా ఉంది అక్కడ అంతా. సో దానివల్ల అంతే తప్పితే దేనికి ఎవరికి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అన్నీ చక్కగా ఉన్నాయి. బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి యూఎస్లో. అన్నీ హ్యాపీగా వెళ్తున్నాయి. బాబీ గారు బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అంతా జైలర్ ఈ టైప్లో కంపేర్ చేస్తూ వచ్చారు విజువల్స్ వైజ్. బట్ వన్స్ ట్రైలర్ వచ్చాక ఇట్స్ యాక్చువల్లీ క్లోజర్ టు లియో. సో మీ క్లోజర్ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? మూవీ ఈ స్నో ఎఫెక్ట్స్ చేశారు, ఫైర్ ఎఫెక్ట్స్ చేశారు, ఇలా చాలా చూపించారు, చాలా ల్యాండ్స్కేప్స్ చూపించారు. సో మీ రిఫరెన్స్ పాయింట్స్ ఏంటి? ఇది రిఫరెన్స్ అవ్వాలని తీసాను తమ్ముడు. మిగతా రిఫరెన్స్ లాగా ఇది రిఫరెన్స్ అవుతుంది కన్ఫర్మ్. Jan 12 తర్వాత మేము దాని మీద నిలబడతాం. ఓకే. ఫస్ట్ టైం అమ్మాయిని అడుగుతున్నారు ఆగన్నా. Hi. So, going by the trailer and also the posters which we saw, you seem to be playing 2 different variations. One is police officer's wife and one is Daku's wife again. So, what was the thing? Like, are there 2 variations or? Only 5 days left. 5 days. This mystery will be solved. Okay. I just want to say a huge thank you to Bobby sir for having given me such a different character. It is completely de-glam, so powerful, so performance oriented that, you know, initially I didn't think I could do it, but I think every day on set I just surrendered to his vision and it just unfolded so beautifully. Before I knew it, I became Kaveri. So what you're going to see on the 12th of Jan is going to answer all your questions. Whether there are 2 variations or not, I feel it's one of the most memorable characters that I've played and I'm truly grateful. Shweta. Hi. Again, after seeing the trailer and some posters, you seem to be the opposite side of Daku and helping him. So I seem to be? In the opposite side of Daku. You thought that from the trailer? Yeah, maybe you're a wife of Bobby Deol or something in that lines.
No? My character is Nandini. That's all I can That's say all for you can now. say. Yeah, no. అంటే ఇప్పుడు ఆన్సర్ చేస్తే దెన్ there's nothing to look forward to కదా. All I can say is that this is a character to look forward to, and it adds a lot to the film. So yeah, Thank you. thanks. బాబీ గారు, మై సెల్ఫ్ Yeah. యశ్వంత్ అండి, డైరీ కల్చర్ ఛానల్. Brother. సో ట్రైలర్ అనేది చాలా విజువల్ ఫీస్ట్గా ఉంది ఫ్యాన్స్కి అయితే. సో పర్టికులర్ సీన్ చూస్తే అందరూ ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో, పాప వచ్చి అందరూ ఆయన డాకు అంటారు, మమ్మల్ని మాత్రం మాకు డాకు మహారాజ్ అని ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ అనేది ఒక మీరు ఒక ప్రామిసింగ్గా చూపించారు. క్యారెక్టర్ అనేది ఒక ఎలివేషన్ ఇలా ఒక కార్లో నుంచి ఐస్ మాత్రం కాంటాక్ట్ చూపించారు, ఆ ఐ కాంటాక్ట్ చూపించారు. సో ఆ సీన్ చేసేటప్పుడు అది ఎట్లా దృష్టి పెట్టిస్తున్నారు? బాలకృష్ణ గారు ఊహించుకున్నారా? ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతున్నా అలా తీశారా? తీసినప్పుడు ఖచ్చితంగా ముందు బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన తప్ప ఇంకెవరు వస్తారు తమ్ముడు. ఆయన దృష్టిలో పెట్టుకొని రాసాము, తీసాము. ఇప్పుడు బాబీ గారు, మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జానర్ చేద్దాం, ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారో, అలాగే ఇంతకుముందు చైల్డ్ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసర్లో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నేను చేస్తున్నాను చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ అయ్యే ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తేరు వేరే సంక్రాంతి హిట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. హాయ్ అండి. Hi, sir. జనరల్గా బర్త్డేకి అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ డేట్లు వస్తూ ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్గా మీకు ఫస్ట్ టైం బర్త్డేకి మీ సినిమా రిలీజ్ అవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ మెమరబుల్ బర్త్డే గురించి అడిగితే ఏం చెప్తారు? Definitely. I think it's the most beautiful coincidence because I don't think they ever have a release basis a heroine's birthday, but I think it's the best coincidence ever. So I'm very excited. Actually, just on the way to this press meet, I was talking to my sister and she's like, Pragya, what is your plan for your birthday? And I was like, I forgot about my birthday, you know, completely, because I'm like, I have to watch the movie first day, first show, I have to be with my team. And she's like, do you have an outfit to wear? I'm like, no. I have promotion clothes. So I'm very, very happy, very excited, very grateful for our film to be releasing this Sankranti. And it's a wonderful, memorable thing, I think. I will look back to this day. You all please make this movie a big, big success so that it's a really happy birthday for me. Yeah. Hi, Shraddha. Hi. Yeah, hi. This is Rani from Telugu 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. బాబీ గారి సెలెక్షన్ అదిరిపోయింది బాలయ్య గారి కాంబినేషన్కి. అండ్ మీరు మెకానిక్ రాకీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శ్రద్ధ మెకానిక్ రాకీ బిఫోర్ ఒకలా ఉంటే శ్రద్ధ తర్వాత మీరు మెకానిక్ రాకీ తర్వాత చేసిన క్యారెక్టర్ చాలా అదిరిపోయింది. డాకు మహారాజులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో ఎనీ నెగిటివ్ షేడ్స్ ఆర్ ఎనీ పాజిటివ్ షేడ్, అంటే పాజిటివ్ షేడ్లోనే చేశారా నెగిటివ్ షేడ్స్? ఎమోషనల్ షేడ్ ఉంది, ఒక పెద్ద ఎమోషనల్ షేడ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు నా క్యారెక్టర్తో. అండ్ షీ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ యూ టు టియర్స్, అలా ఒక క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అండ్ అవును, దెర్ ఇస్ అ ప్రీ మెకానిక్ రాకీ, పోస్ట్ మెకానిక్ రాకీ శ్రద్ధ. నాకు కూడా అలానే అనిపిస్తుంది. బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫన్, సూపర్ ఫన్. సార్కి ఏమి అంటే హీ జస్ట్ మేక్స్ ఫ్రెండ్స్ లైక్ దాట్. వాళ్ళకి యూ జస్ట్ సిట్ డౌన్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టాక్ అండ్ ఎంగేజ్ యూ ఇన్ కాన్వర్జేషన్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. ఇనిషియల్గా నాకు చాలా నర్వస్నెస్ ఉండేది, కానీ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో స్టార్డమ్ ఇన్ హిమ్. everyone looks at him as a star, but he is just himself. He is a regular person. He wants to make friends with everybody. Ala.
బాబీ గారు you already had the working experience with Balkrishna garu. So Daku Maharajలో మళ్ళీ వర్క్ చేశారు. సో ఏమైనా డిఫరెన్సెస్ చూసారా? సో ఎలా ఉంది సార్ ద ఎక్స్పీరియన్స్? Actually, I also thought there might be some difference because, you know, every film set is different, every director is different, environment on every film set is different. So I also thought that, you know, let me see if Sir is the same person on Daku Maharaj set. And I was honestly, first day I was a little bit scared because I was like, I don't know how he will be on this film. But the minute I entered, he's the same. He is like a powerhouse of energy. He's the most positive, sweetest person I've ever worked with. And genuinely one of the most respectful actors that I've worked with. I have never, the way he behaves, I don't want to get into details, but you know, every time I walk in or any of us walks in, he'll stand up and say, "Good morning." He doesn't need to do that. You know, he is a superstar and he can just be like, "Hello," that's also enough. He'll get up every time he finishes shoot, he will come and say, "Bye, I will see you tomorrow." He's the nicest, kindest, most energetic, most positive person and definitely a powerhouse performer on screen. He is a chameleon. When I was shooting with him in Akhanda, in the first part there's a Murli Krishna character. He was different. In Akhanda, when he becomes a Gori character, in the second half, he completely transformed. I could not recognize him. And here, when he's Daku, he's Daku. I can't, for 1 second also, he doesn't get out of character. So he is a magical performer. So I really look up to him. I have a lot of respect for him. But I also really admire him for the person that he is. Any special dance number with Balkrishna garu? Very greedy you are. One dance number you have, na? బాబీ గారు ఇక్కడండి. బాబీ గారు మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసంతా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నట్టుంది. కరెక్ట్గా చెప్పారు. ఎన్ని రోజులైంది పడుకుంది? 15 రోజులు అయిందండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుకోకుండా ఉండాలి? ఒక 2 days. కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే, సో ఆన్ టైం ఉంది మొత్తం అంతా? ఆన్ టైం. ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. ఓకే, వంశీ గారు మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్, జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమా